గట్టిగా 20 నిమిషాల పాటు వర్షం కురిసిందో లేదో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని అమరావతి అతలాకుతలమైంది. భారీ టెక్నాలజీతో నిర్మించిన తాత్కాలిక భవనాలు గడగడలాడాయి. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం భవనాలకు వర్షం నీరు ముంచెత్తింది. ఉద్యోగులు, సిబ్బంది లోపల ఉండలేని పరిస్థితిలో కార్మికులు నీళ్లను తోడే ప్రయత్నం చేశారు. తాత్కాలిక అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలోనైనా ఏకంగా నీరుధారల కరుణ దృశ్యాలు కనిపించాయి. తాత్కాలిక నిర్మాణాలే అయినా ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించామన్న పాలకుల మాట నీటి మాటేనని తేలింది. తాత్కాలిక నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందన్న ప్రజల అనుమానం నిజమైంది. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం ఏదో రోజు నవనిర్మాణ దీక్ష పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు వినిపించారు. అమరావతిలోని తాత్కాలిక భవనాల్లో మంగళవారం కనిపించిన దృశ్యాలు చూసి ఆంధ్రప్రదేశ్ నెవ్వెరపోయింది. ఎంత తాత్కాలిక నిర్మాణం మాత్రమైనా మరీ కురవడమేంటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకున్నారు. జనం సొమ్ము కాబట్టే అడ్డగోలుగా దోచుకుంటున్నారు, అరకొరగా నిర్మాణాలు చేశారు. హైదరాబాదులో 100ల కోట్లతో కట్టిన చంద్రబాబు ఇల్లు కూడా ఇలానే కురుస్తుందా అని విపక్ష నేతలు ప్రశ్నించారు. నల్లరేగడి నెలలో నిర్మాణాలు సరికాదని ఎప్పటినుంచో మొత్తుకున్న చంద్రబాబు పెడచెవిన పెట్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఇదిలా ఉండగా తాత్కాలిక సచివాలయం కట్టలేనోడు హైదరాబాదును కట్టిండంట అంటూ బాబుపై సోషల్ మీడియాలో సెటర్లు వేసుకుంటున్నారు.